ప్రతి ఒక్క ఆఫీసులో చూసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇతని వల్ల ఉపయోగం లేదనుకో తీసేస్తారు జాబ్లో నుంచి. ఎందుకనంటే తన వల్ల ఉపయోగం లేదు, అంటే అతను ఫలించే వ్యక్తిగా లేడు కాబట్టి అనవసరం అని చెప్పి చాలామంది కట్ చేస్తారు. పోయిన సంవత్సరం చాలా జాబులు తీసేస్తారు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫ్యాన్ నేను తయారు చేశాను అనుకో, ఫ్యాన్ నేను తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, లైట్ ఆన్ చేశా, ఫ్యాను తిరగట్లా, ఫ్యాను ఉపయోగపడుతున్నప్పుడు ఉపయోగపడట్లా. అదేవిధంగా నేను ఒక చెట్టును నాటిన తర్వాత 1 సంవత్సరం చూసా, 2 సంవత్సరాలు చూసా, 3 సంవత్సరాలు చూసా, అయితే చెట్టు ఫలాలు ఫలించట్లా. ఏం చేస్తా? తీసి పక్కన పడేస్తా, తీసి కాల్చి పడేస్తా. అంటే ప్రతి ఒక్కరూ జీవితంలో ఏమనుకుంటామంటే మనం ఫలించాలి, మనం ఆశీర్వదింపబడాలి, అత్యధికంగా మనం దీవించబడాలి మనం కోరుకుంటూ ఉంటాం. ఈ 2026లో మనం ప్రతి ఒక్కరు ఆశించేది అదే. మనం పొందుకోవాలి, మనం ఫలించాలి, మనం ఒక మంచి జీవితాన్ని జీవించాలి, దేవుని కొరకు ఒక మంచి చక్కటి జీవితాన్ని జీవించాలని మనం కోరుకుంటాం. కాబట్టి దేవుడు ఈరోజు మనకేం బోధిస్తున్నాడంటే మనం ఫలించే వ్యక్తులుగా ఉండాలని, మనం ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మన జీవితంలో ఆశిస్తూ ఉన్నాడు. ఫలించకపోతే ఉపయోగం ఏంటి? ఫలించకపోతే దేవుడు ఇష్టపడ్డా? ఫలించకపోతే నష్టం ఏంటి? ఫలిస్తే ఉపయోగం ఏంటి? ఈ 2 విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఫ్యాన్ తయారు చేశాను, ఫ్యాన్ నాకు ఉపయోగంగా లేదు, ఏం చేస్తాను? దాన్ని అక్కడే పెట్టి వదిలేస్తానా? వదలను. దాని ప్లేస్లో ఇంకోటి తీసుకొస్తాను, దాన్ని బయట పారవేస్తాను. చెట్టు నాటాను, చెట్టు ఫలించలేదు, ఏం చేస్తాను? వేరలతో పాటు పిలిచి కాల్చి పడేస్తాను, మరలా ఇంకొక చెట్టు నేను నాటుతాను. కాబట్టి మనం ఫలించాలి, మనం ఆశీర్వదింపబడాలి, మనం దీవింపబడాలి. కాబట్టి ఫలించకపోతే మన జీవితం ఎలా ఉంటుందో అంటే, మరి మన మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే 7:19 మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7:19 ఏం చెప్తున్నారంటే, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిగుండములో పడవేయబడును. చూడు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిగుండంలో పడవేయబడదు. అగ్నిగుండంలో ఏముంటుంది? అక్కడ పురుగు సావదు, అగ్ని ఆరదు. అక్కడ యుగయుగములు కాలిపోతూనే ఉండాల్సిన పరిస్థితి. ఇక్కడ చెట్టు మానవ జీవితాన్ని, మానవ స్వభావాన్ని, మానవుని యొక్క ఫలాలను సూచిస్తుంది. ఎవడైతే ఫలించలేకపోతున్నాడో, ఎవడైతే తనకిచ్చిన సమయంలో ఫలప్రదమైన జీవితాన్ని కలిగి లేడో, వాడు ఏమైపోతున్నాడు? ఇప్పుడు అగ్నిగుండంలో, ఆరని అగ్నిలో కాల్చబడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఖచ్చితంగా ఫలించాలి. ఈ సంవత్సరం దేవుడు పోయిన సంవత్సరం ఏం చేశాడు? అంజూరపు చెట్టు వద్దకు వచ్చి ఆయన చూసినప్పుడు దానిలో ఏ ఫలాలు కనిపించలేదు, కానీ అది చూడడానికి రమ్యముగాను సుందరముగాను, ఆకులు ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి. అంటే పైకి భక్తిపరులుగా మన జీవితంలో కనిపిస్తాం, పైకి భక్తిని చూపించే వ్యక్తులుగాను, పైకి ఒక వేషధారులుగా కనపడతాం. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే, వారి దగ్గరగా జీవిస్తే వాడిలో ప్రేమ ఉండదు, వాడిలో సమాధానం ఉండదు, వాడిలో తగ్గింపు ఉండదు, వాడిలో ఏ మంచి కనపడదు. అటువంటి వృక్షాన్ని దేవుడు ఏం చేశాడు? ఎవరినే కాల్చి పడేసేసాడు. ఎక్కడ దాకా? వేరలతో సహా. ఏమన్నా చెట్టు కొద్దిగా ఒక కొమ్ము, ఒక ఆకు లేదా కొంతవరకు ఎండుతా వస్తుంది మెల్లగా. మనం గమనిస్తే చెట్టు ఏమన్నా ఏరలతో పాటు ఎండిపోదు, మెల్లగా ఎండిపోతున్నట్టు మనకు కనపడుతుంది. కానీ అక్కడ శిష్యులు గమనించేది ఏంటంటే వేరలతో పాటు ఎండిపోవడం చూస్తున్నారు. అయితే పోయిన సంవత్సరం దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆ విధంగా ఎండిపోయేలా చేయలే, ఆ విధంగా మనం కాలిపోలా చేయలే, ఆ విధంగా మనల్ని సాతానికి అప్పచెప్పలా, ఆ విధంగా నరకంలో వేసి ఆరని అగ్నిలో కాల్చివేయబడలేదు. దేవుడు మరలా ఒక నూతన సంవత్సరాన్ని మనకి దయాక్రీటంగా ఇచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరం అయినా మనం ఏం చేయాలా? ఫలించాలి. ఈ సంవత్సరం దేవుడు మనం ఫలించాలనుకుంటున్నాడు. ఫలిస్తే ఏంటి, ఫలించకపోతే ఏంటి అని మనం టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఫలించకపోతే ఏమవుతుందో? ఆరని అగ్నిలో వేయబడుతున్నాం. ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడుతుంది. కాబట్టి మరి అదే విధముగా యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 5వ అధ్యాయంలో చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. నా ప్రియుని గురించి పాడుదిన వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడుదిన వినుడి. సతువు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఇండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి ఇందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షాలు కాచెను.
కావున యెరూషలేము వాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము తీర్చుడి. నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము తీర్చుడి. దేవుడు మనల్ని మంచి సంఘములో నియమించి ఉన్నాడు. దేవుడు వాక్యము చేత మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాత్మ చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనము పోయిన సంవత్సరం కారు ద్రాక్షాలను ఫలించాం. పోయిన సంవత్సరం మనం కాని ద్రాక్షాలను ఫలించాం. ప్రేమకు మారుగా కోపాన్ని ప్రదర్శించాం, అయిష్టతను ప్రదర్శించాం, అవమానాన్ని ప్రదర్శించాం, అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించాం. దేవుడు మన పట్ల ఏం కోరుకుంటున్నాడు? అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, యెరూషలేము వాసులారా, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము తీర్చండి. దేవుడు చూడండి, ఆయన న్యాయము తీర్చండి అని బ్రతిమాలుకుంటున్నాడు. ఆయన దానికోసం ఎరువేశాడు, దానికోసం బురుదు కట్టించాడు, దానికోసము కంచె వేశాడు. దాన్ని ఎవరు ఏ యొక్క మరి జంతువు వచ్చి తినకుండా దాన్ని కాచి కాపాడాడు 2025 సంవత్సరం అంతా మనల్ని. కానీ మనము కారు ద్రాక్షలను కాచామంట, కారు ద్రాక్షలను ఫలించామంట. కొలసీల పత్రికలు, ఎఫెసీయుల పత్రికలు చెప్తారు ఆ కారు ద్రాక్షల గురించి. అవి ఏంటంటే క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. ఇవన్నీ కూడా కారు ద్రాక్షాలు. మన జీవితంలో ఇవన్నీ కూడా కారు ద్రాక్షాలు. ఎప్పుడైతే క్రోధము, అల్లరి, దూషణ, కామదురత ఇవన్నీ మన జీవితంలో ఏవైతే ఫలిస్తున్నాయో వాటన్నిటి విషయాల్లో దేవుడు మనల్ని ఎక్కడుగుతున్నాడు. అయ్యో నేను ద్రాక్ష తోటను తొలిపించాను, అయ్యో యెరూషలేము జనులారా, యూదా ప్రజలారా, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము తీర్చండి. అయ్యో నేను నిన్ను సంఘంలో పెంచానే, పరిశుద్ధాత్మ కలిగిన సంఘంలో నన్ను నడిపించానే, దేవుడి వాక్యం చేత మిమ్మల్ని కడుతూ ఉన్నానే, అయినా మీరు ఫలించారు. ఓకే, ఫలించిన ఆ యొక్క కాయలు ఎలాంటివి ఏంటండి? క్రోధము కలిగినవి, అపరాధము కలిగినవి, దుర్వ్యసనములు కలిగినవి, కోపముతో మండుతున్నవి, ప్రేమను చేర్చుకునేవిగా లేవు. అవి హృదయంలో ప్రేమను ప్రతిబింబించేలా లేవు. ఆ ఫలాలు ఎటువంటివి? కారు ద్రాక్షలు. ఆయన చూస్తున్నాడు నా ఫలములు మంచి ద్రాక్షలు గలవని. వాటి కోసం ఆయన ఆశిస్తున్నాడు. అవునా లేదా? మనం ఈరోజు ఒక వృక్షాన్ని నాటినప్పుడు ఆ వృక్షం ఫలాన్ని ఇవ్వనప్పుడు మనకి ఎంత కోపం వస్తుంది, మనకు ఏ విధంగా దుఃఖం కలుగుతుంది, ఏ విధంగా ఆవేశం కలుగుతుంది. కాబట్టి నిజంగా దేవుడు మనల్ని బహుగా ఫలించాలని చూస్తున్నాడు. ఆయన 100 మనం ఫలించినట్లయితే ఆయన నామమునకు ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మీరు బహుగా ఫలించడం వలన ఏం కలుగుతుంది? నా తండ్రి మహిమపరచబడతాడు. ఆమేన్, హల్లెలూయా. మనము బహుగా ఫలించాలి. మన తండ్రి మన ఇంట్లో ఉన్నాడు. మన తండ్రి మనల్ని పోషించి, మన తండ్రి మన ఇష్టానుసారంగా లోకంలో తిరిగి తాగి తందనాలాడి ఇష్టం వచ్చింది ఎవడ పడితే ఆయన కొట్టి రకరకాల వ్యసనాలకు బానిస ఎవడ పడితే వాడి దగ్గర అప్పులు చేసుకుని వస్తే నీ తండ్రికి గౌరవమా? నీ తండ్రికి గౌరవం ఉండదా? నువ్వు నీ ఇష్టానుసారమైన పాపపు జీవితంలో, పాపపు బంధకాల్లో సులువుగా చిక్కులు పెట్టే పాపంలో బ్రతుకుతూ నీ స్వభావాన్ని మార్చుకోకుండా ఆ రోత జీవితం ఎప్పుడు అదే కోపాన్ని నువ్వు ప్రదర్శిస్తూ ఉంటే నీ తండ్రి మహిమపరచబడతాడా? ఈ లోకంలో మన తండ్రిని ఏమంటారు? ఈడండే పలానా అశోక్ వాళ్ళ నాన్న ఈయనండే అని మాట్లాడుకుంటారు. అవునా కదా? మన తండ్రి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడతారా? మీ అబ్బాయి పలానా చోట తాగి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు మనుషుల్ని, పలానా చోట తాగి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, పలానా చోట పలానా అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, పలానా చోట పలానా గ్యాంబ్లింగ్ చేశాడంట, పలానా వాడు మోసం చేశాడంట అంటే ఏం చేస్తారు? అందరూ వచ్చి మన తండ్రిని మొహం మీద చూసి వెళ్తారు. తండ్రికి మహిమ లేదు, తండ్రికి మహిమ లేదు. తండ్రి చిన్నపోతాడు. అదే చెప్తున్నాడు, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము తీర్చండి, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము తీర్చండి అన్నాడు దేవుడు. కాబట్టి పోయిన సంవత్సరం మనం ఫలించలా, పోయిన సంవత్సరం మనం ఫలభరితమైన జీవితం మన జీవితంలో లేదు. కానీ 2022 సంవత్సరంలో మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా ఒక చెట్టు ఫలించాలంటే ఏం చేయాలండి? ఆ యొక్క భూమిని సారవంతంగా తవ్వాలి. ఆ భూమిలో ఉన్న ఏ అయితే వ్యర్థాలు ఉన్నాయో ఆ భూమిలో ఉన్న రాళ్ళు రప్పలు ముందు ఏం చేయాలా? తీసిపోయాలి. ఇప్పుడు నువ్వు ఆ రాళ్ళు ఆ రప్పలు ఉంచుకున్నావు అనుకో, ఒకవేళ నువ్వు మొక్కేసావు, వేసిన తర్వాత కొంత ఎత్తు పెరిగిన తర్వాత పెరగదేగా కొంత ఎత్తు వచ్చింది, నాకు ఏమైపోతుంది? మాడిపోవడం చూస్తూ ఉంటావు, దాంట్లో ఫలాలు రాకుండా ఉండిపోవడం చూస్తూ ఉంటావు. ఎందుకంటే సారం దానికి అందట్లేదు. ఎందుకంటే దాని కింద ఏముందంటే బండ
దాని కింద ఏముంది? బండ తొలిపించాలి. మనం ఫలించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? మనలో హృదయంలో కాఠిన్యత కలిగిన ఈ బండను, హృదయ కాఠిన్యం, మన హృదయంలో ఈ కాఠిన్యమే బండ. అంటే దేవుని వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు, దేవుని వాక్యం మన వద్దకు వస్తున్నప్పుడు నీ హృదయాన్ని తెరవాలి. మన హృదయాన్ని తెరవనప్పుడు మనం ఎలా ఫలిస్తాం? మన హృదయం తెరవనప్పుడు మన జీవితంలో ఫలించలేము. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఇది నా గురించి కాదు, ఇది ఆయన గురించి చెప్తున్నాడు, లేకపోతే ఈయన ఇలా చెప్పమన్నారేమో, లేకపోతే ఇలా జరుగుతుందేమో అనుకున్నాం కదా. ఏంటంటే అది బండది. దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మన హృదయాన్ని తెరవాలి. మన హృదయం ఎప్పుడైతే తెలుస్తామో ఏమవుతుంది? ఆ యొక్క నాటు మంచిగా పడుతుంది. ఎప్పుడైతే ఆ నాటు మంచిగా పడుతుందో మనం ఏమవుతాం? ఫలిస్తాం. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని నా గురించి కాదు, లేదంటే ఇది ఆయన గురించి చెప్తున్నారు, లేదంటే ఈయన కక్ష పెట్టి చెప్తున్నాడు నా గురించి. అది హృదయ కాఠిన్యం యొక్క లక్షణాలు. మనం మొట్టమొదటిగా ఫలించాలంటే మన హృదయాన్ని బాగుగా తెరవాలి. దేవుని వాక్యం ఏంటంటే ఆత్మ ఖడ్గము. ఇది హృదయ ఆలోచనలను ఏంటి పుడుచుకుని వెళ్ళిపోతుందంట. అంటే అది పుడుచుకుని వెళ్ళేలాగా మనం చెయ్యాలి. లేదు అబ్బా వద్దు, ఈ వాక్యం నాకు వద్దు, ఇది బాగాలేదంటే, ఇది నాకు కాదు ఇది అంటే, లేదు నువ్వు ఎప్పుడు క్షేమకరమైన వచనాలు చెప్పాలి, లేదంటే నువ్వు వాగ్దానాల పూరితమే చెప్పాలి, నువ్వు ఆశీర్వదించాలి, ఆశీర్వాదకరంగానే అటువంటి బోధలే చేయాలని చాలామంది అటువంటి సంఘాలకు పారిపోతున్నారు. కఠినంగా ఏదైనా మాట్లాడంటే పారిపోతున్నారు. కఠినంగా మాట్లాడితే సంఘంలో పారిపోతారు. పాస్టర్ గారిని తిట్టుకుంటారు, పాస్టర్ గారిని తిట్టుకుంటారు, చెప్పేవాళ్ళని తిట్టుకుంటారు. ఇక్కడ మాట్లాడేది పాస్టర్ గారు కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఉన్నదే బయలుపరచబడుతున్నారు. దేవుని వాక్యం ఏది చెప్తున్నారో దానికి లోబడినట్లయితే అప్పుడు మనం ఏమైతే మన హృదయాన్ని తెరిచినట్లు, ఆ బండను పగలగొట్టినట్టు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా వాక్యం అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు సుత్తి వంటిది కాదా. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం అనే ఈ శుద్ధితో మన హృదయాలను పగలగొట్టుకున్నట్లయితే మనం ఫలిస్తాం. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఫలించాలంటే వాక్యం అనే ఆ యొక్క శుద్ధితో మన బండ, రాతి కలిగిపోయిన బండ ఉంది చూడు, ఈ వాక్యం నా గురించి కాదు, ఇది నా గురించి కాదు, కక్షపూరితంగా చెప్పబడుతుంది, లేకపోతే ఇలా కాదు, నేను ఇలా లేదులే, ఇది ఆలికిలే, నేను ఇలా బ్రతుకుట్లేదు అనుకుంటా చూడు, అది బండ. అది సరి చేసుకోవాలా, అది సరి చేసుకున్నట్లయితే మనం ఫలిస్తాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు అది దేవుని చేత బోధింపబడుతుందని మనం గ్రహించాలి. దేవుని వాక్యం ఏదైతే మన జీవితంలో నాటబడుతుందో దాన్ని గ్రహించాలి, దాన్ని అనుభవించుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని గురించి మరి ఆ యొక్క ఫలించాలంటే దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళాలి. దేవుని వాక్యం హృదయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న ఏదైతే అహంకారము, కోపము, క్రోధం మనలో ఉందో దాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఎఫెసీయుల పత్రికలు ఏం చెప్తున్నారు? మీరు నూతన పరచబడిన వారే నవీన స్వభావాన్ని ధరించుకోనాలి. నవీన స్వభావాన్ని మనం ధరించుకోనాలి. దేన్ని విడిచిపెట్టాలి? కోపము, క్రోధము, అల్లరి, దుష్టత్వము, సమస్తమైన నీచ కార్యాలను విడిచిపెట్టావు. ఇప్పుడు ధరించుకోవాలంటే ఏం చేయాలా? విడిచిపెట్టాలి. మనం ధరించుకోకుండా ఏ విధంగా విడిచిపెట్టగలుగుతాం? మనం విడిచిపెట్టాక ధరించుకోగలుగుతాం. కాబట్టి మీరు సంఘమా, ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి? కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని ధరించుకోవాలి. కాబట్టి ఫలించాలి అని అంటే మన జీవితంలో బండలు తీసివేయాలి, మన హృదయాన్ని తెరవాలి బాగుగా, అప్పుడే మనము ఫలిస్తాం. కాబట్టి ఈ యొక్క ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా నీ దేహమును గురించి అయినను, ఏమి ధరించుకుందామా నీవు ఈ యొక్క దేహమును గురించి నువ్వు చింతించుకో. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని నీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామని నీ దేహమును గురించి చింతించొద్దయ్యా. నువ్వు మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు, అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ యొక్క పాదములు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ చేతులు ఒకవేళ అభ్యంతరపరిచిన ఎడల వాటిని నరికివే. నువ్వు గుడ్డోడుగా మోగోడుగా ఉన్న నిత్య జీవంలో ప్రవేశించు, అది నీకు ఎంతో మేలు అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనలో ఒకవేళ దేవుని రాజ్యములోనికి, దేవుని యొక్క ఫలాలలోనికి దేవుడు ఏ విధంగా ఫలించమన్నాడో ఆ విధంగా ఫలించడానికి నీ చెయ్యి అడ్డుగా ఉందనుకో, నరికే. నీ చెయ్య అడ్డుగా ఉంటే నరికే, నీ కాళ్ళు అడ్డుగా ఉంటే నరికే, నీ కళ్ళు అడ్డుగా ఉంటే తీసిపరే.
నీకు దేవుడి రాజ్యానికి సమీపించడానికి ఏదైతే అడ్డు ఉంటుందో తీసిపరే అని దేవుని వాక్యము చదివిస్తుంది. ప్రియ జనాంగమా, ఈ సంవత్సరం అడ్డుగా ఉన్న ఏం చేయాలా? పీకి పరేయండి. అడ్డుగా ఉన్న ఈ రాతి హృదయాన్ని తీసిపడే, అడ్డుగా ఉన్న ఈ కోపాన్ని కొరదను తొలగించే, నువ్వు బహుగా ఫలిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమెన్, హల్లెలూయా. అయితే ఈ విధంగా ఫలించినట్లయితే వారు ఏమంటారండి? మత్తయి వార్త 13:43 ఏమంటారు చెప్పినా, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్లే తేజరిల్లుదురు. ఆమెన్, హల్లెలూయా. చెవులు గలవాడు వినుగాక. ఆమెన్, హల్లెలూయా. ఫలించిన ఈ నీతిమంతుడు దేవుని రాజ్యంలో ఎలా ఉంటాడు? సూర్యుని వల్లే ఏం చేస్తాడంట? ఆయన తేజరిల్లుతాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ప్రతివానికి వాని జీతం ఇచ్చేస్తాడంట. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ విధమైన మహిమను పొందుకుంటున్నాడో ఆ విధముగా మనము తేజరిల్లాలంటే మనము బహుగా ఫలించాలి. ఆ యొక్క మండి అగ్నిలో నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మనం బహుగా ఫలించాలని ఆయన చెప్తూ ఉన్నాడు. అదే విధముగా మరి ఈ ఫలించినప్పుడు మనలో ఒక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని పక్కన పెట్టేస్తాం, సంఘాన్ని పక్కన పెట్టేస్తాం, మరి విధంగా సేవకులు పక్కన పెట్టేస్తాం అనమాట. మరి నెబుకద్నెజరు గురించి మనం వింటూ ఉంటాం. ఆయన సామ్రాజ్యము గొప్ప సామ్రాజ్యముగా భూలోకములో విస్తరించినట్లుగా ఒక కలను, ఒక భావాన్ని అతనికి అంటూ ఉంటాడనమాట. అయితే ఆ సందర్భంలో దేవుడు ఒక కలనిచ్చినప్పుడు మరి దానియేలు చెప్తూ ఉంటాడయ్యా, నిన్ను మొద్దు వరకు దేవుడు నరికేమంటున్నాడు. ఎందుకనంటే దేవుడే నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడు, దేవుడే ఈ విధంగా నిన్ను చేశాడు. నేను గ్రహించినప్పుడే మరలా నువ్వు ఏమవుతావు? రాజ్యానికి తీసుకురాబడతావు. కాబట్టి 7 సంవత్సరాలు ఏమైపోతావు? నువ్వు గడ్డిని మేసేవాడిగా అయిపోతావు. 7 సంవత్సరాలు నువ్వు ఫలించేవాడిగా ఉండవు. కాబట్టి ఫలించే కొంతమందిలో ఏం ఉండాలంటే తగ్గింపు ఉండాలా. దేవుడు నన్ను ఫలించేలాగా చేస్తున్నాడు, దేవుడు నన్ను ఈ విధంగా తీసుకొచ్చాడని అనే విధంగా మనం ఉండాలి. లేకపోతే మనం ఏమైపడతాం? నరికి వేయబడతాం. కాబట్టి ఆ విషయం నేను చెప్పట్లేదు. మరి అదేవిధంగా ఫలిస్తే ఉపయోగం ఏంటనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఫలిస్తే ఉపయోగం ఏంటని యోహాను 15:8 యోహాను 15:8 మనం చూసినట్లయితే యోహాను 15:8 మనం ఫలిస్తే ఏంటి? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచును, అందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమేన్, హల్లెలూయా. మనం బహుగా ఫలించడం వల్ల ఏం జరుగుతుంది? తండ్రి మహిమపరచబడుతున్నాడు. అప్పుడు మనం ఏమవుతాం? ఆయన శిష్యులు. ఆయన ఏమన్నాడు? మరి మన యొక్క అపొస్తలుల కార్యములో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి మీరందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం చేయించి అందరూ నా శిష్యులుగా మార్చండి అన్నాడు. ఆమె ఆయన శిష్యులుగా మార్చబడాలి అని అంటే మనం ఏమవ్వాలి? ఇప్పుడు ఫలించాలి. అసలు ఫలించడం ఎందుకంటే దేవుని నామము మహిమపరచబడాలి. ఆమె ఇప్పుడు నువ్వు ఒక కుటుంబంలో పుడతావు. నువ్వు పుట్టాక నీ తండ్రికి చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటావు. నువ్వు నీ తండ్రి సంక్రాంతి పోవాలని అనుకోంగా మనం ఎవరో కూడా నా తండ్రిని ఇష్టం వచ్చాడు తిట్టుకోవాలని మనం అనుకో. నా తండ్రి గౌరవాన్ని నేను పెంచాలి, నా తండ్రి స్థాయిని నేను పెంచాలి, నా తండ్రి గౌరవంగా తలెత్తుకోవాలి, అది మనం అనుకుంటాం. మరి మన తండ్రి మనల్ని సృష్టించాడే, మన తండ్రి మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన కొరకు మరణించాడే, మన తండ్రికి మహిమను తీసుకురావాలి కదా, ఆ తండ్రికి శిష్యులుగా మనం మార్చబడాలి కదా. కాబట్టి మనం ఈ సంవత్సరం ఏం చేయాలా? ఫలించాలి. ఫలించకపోతే ఏమవుతున్నాం? మనం తీసి పారబడి. ఇక్కడ చక్కటి విషయం ఉంటుందండి. 15:2 చూద్దాం మనం. 15:2 యోహాను సువార్త, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. 2025లో తీసి పారేయాలి మనల్ని, 2024లో తీసి పారేయలేదు మనల్ని, 2023లో తీసి పారేయలేదు. ఆయన కృపా కనికరం గల దేవుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. అర్థమవుతుంది మనకి. ఈరోజు మనం అనేక రకాల పరిస్థితులు గుండా, శ్రమలు గుండా, తీరని బంధకాల గుండా ఎందుకు ప్రయాణిస్తున్నా తెలుసా? నువ్వు ఫలించట్లా, తీసి పారేశాడు. చూడు ఎంత మాట. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయను. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఫలించాలనే నీ కోరిక నీలో, సంకల్పము నీలో, దృఢతత్వం నీలో ఉందనుకో, నువ్వు ప్రయత్నిస్తున్నావు,
ఆ ప్రేమను నువ్వు అందరికీ చూపించాలని, ఆ క్రీస్తు ప్రేమను నువ్వు కలిగి ప్రయత్నిస్తూ ఉన్నావు, పోరాడుతూ ఉన్నావు ఆ ప్రేమను ప్రదర్శించాలని. అయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీలో ఏమైనా పనికిరాని ఉన్నాయనుకో, నీలో ఏమైనా పనికిరాని పాపాలు ఉన్నాయనుకో, ఆయన కట్ చేసి పడేస్తాడు. ఆమె ఒకవేళ నువ్వు ట్రై చేయట్లేదు అసలు కనీసం, ఒకవేళ నువ్వు ఆయనలో ఫలించాలనే ఉద్దేశం నీలో లేదనుకో, ఎన్ని సంవత్సరాలైనా ఆయనలో అంతకట్టుబడి ఉన్నావు, ఏ ఫలితం లేదు నీలో, ఏ మార్పు లేదు నీలో, ఏ ఒక్క ముందుకు వెళ్ళే తత్వమే లేదు నీలో. ఎక్కడ కూర్చున్నావు అక్కడే ఉన్నావు అనుకో, కత్తిరించి పడేస్తాడు అంతే. ఎక్కడ ఉన్నా కొంగలు అక్కడే ఉంటే ఏం చేస్తాడైనా కత్తిరించి పడేస్తాడు. నీలో ఆశ ఉండాలి, నీ హృదయంలో ఒక గొప్ప ఆశ అనేది నీ హృదయంలో ఉండాలి. నువ్వు దేవుని కొరకు ఫలించాలని. పోయిన సంవత్సరంలో ఉండిపోయినట్టు ఈ సంవత్సరంలో ఉండిపోతా, అలాగే కూర్చుండిపోతా, సంవత్సరం గడిచిపోతాలంటే కుదరదు. ఆయనలో ఉన్న నువ్వేమావాలా? ఫలించాలి. ఎలా ఫలించాలో ఇప్పుడు చూద్దాం. నేను 2 విషయాలు చెప్పేంటి. ఫలించకపోతే ఏమవుతున్నావు? ఇప్పుడు ఆరని అగ్గిలో వేయబడతాం. ఫలిస్తే ఏమవుతున్నప్పుడు దేవుని నామనే మహిమ తీసుకొస్తున్నాం, ఆయన శిష్యులుగా మార్చబడుతున్నాం. ఇప్పుడు ఏ విధంగా ఫలించాలో మనం చూద్దాం. 2 విషయాలు చెప్పా. ఫలించకపోతే ఏమైతుందని చెప్పా, ఫలిస్తే ఏమైందని చెప్పా. అసలు ఇవన్నీ చెప్తారు మీరు, ఎలా ఫలించాలో చెప్పాలి కదా, ఎలా ఫలించాలో కూడా చెప్పాలి కదా. ఒక విషయాన్ని చెప్పా, హృదయంలో బండ తీసివేయి అనే ఒక విషయం చెప్పా. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నా యందు 4లో నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతా తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గారు మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడైనా నా యందు నిలిచియుండునో, నేను ఎవరైనా నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఆమేన్, హల్లెలూయా. ఇదండి మనం ఇప్పుడు ఫలించాలంటే దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే, ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటాను, ఎవడైతే నా యందు ఉంటాడో నేను వాడి యందు ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడు. అసలు ఏంటిది ఓడ? అసలు ఏంటిది అంటే అంటుకట్టబడడం. అంటుకట్టబడడం అంటే ఏంటో తెలుసా? ఒకవేళ ఒక జాతికి సంబంధించిన ఒక చెట్టు మొక్కను తీసుకొచ్చి ఇంకో జాతికి కలిపి పెడితే ఇదేం చేస్తుంది? ఈ కాండం కింద ఏదైతే ఉందో అసలేంది దాని ఫలాలు ఫలిస్తుందంట. అయితే ఇప్పుడు మానవునిలో పాపం ఏలుబడి చేస్తుంది. మానవుని నియమం పోయిన వారంలో చెప్పుకున్నాం మనం. మానవ నియమం ఏంటంట? పాపపు నియమం, పాపపు స్వభావం. మానవులో మంచి ఏదీ లేదు. మానవుడు ఏ మంచి చేయాలనుకున్నా మంచి చేయకూడని పాపాన్ని చేస్తున్నాడు, కానీ దీని నుంచి బయటికి రావట్లా. కాబట్టి మనిషి ఫలించలేడు. ఈ ఫలించలేని ఈ యొక్క తీగ ఇప్పుడు ఏ పాపము ఎరగని ప్రేమమయుడైన క్రీస్తు అంటే ఆయన అన్నాడు, ద్రాక్షవల్లి నేను అన్నాడు, తీగలు మీరు. అంటే ఇప్పుడు నిజమైన ఒక ద్రాక్షవల్లికి ఈ పనికిరాని తీగ వచ్చి అంటకట్టబడడం అంటే నువ్వు నేను అంటకట్టబడ్డం, ఆయనలో నువ్వు నేను ఆయన దగ్గరికి రావడం, ఆయన నామములో ఒప్పుకుని పాపములు విడిచిపెట్టి దేవుడి సంఘములో కట్టబడడం. ఇప్పుడు అంటకట్టబడడం ఏంటంటే మన సంఘములో క్రీస్తు యేసు నామములో అంటకట్టబడాలి. ఇప్పుడు మన స్వభావం వేరు కాబట్టి మనం ఫలించట్లా. ఇప్పుడు మనం సొంతగా ఏమైనా చేయగలమంటే ఏం చేయలేము, సొంతగా ఫలించగలమా? ఫలించలేము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు జీవమునిచ్చే ఆత్మనియమం చొప్పున మనం అంటకట్టబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ అంటకట్టబడడం ఎలా జరుగుతుందంటే, క్రీస్తు యేసు ఆయన ద్రాక్ష వల్లిగా ఉంటే మనం తీగలుగా వచ్చి పరిశుద్ధాత్మని ద్వారా మనము ఇరువురము అంటకట్టబడుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధముగా దేవుని ఆత్మచేత అంటగడపడుతున్నామో ఇప్పుడు మనం ఏమవుతున్నాం? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఇలా వైగరవేద దయాలత్వము, మంచితనము, ఇలాంటి మంచి ఫలాలను మనం ఫలిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? మనలో ఏ నియమం ఉంది? పాపపు నియమం ఉంది. కాబట్టి మనం ఫలించలేము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నాము, ఇప్పుడు క్రీస్తు యేసునందుకు వచ్చాము, ఇప్పుడు ఆయనలో నిలుస్తున్నాం. ఆయనలో నిలవడం అంటే, ఆయనతో అంటకట్టబడడం అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మన ఇరువురము కలిసి జీవించడం, మన ఇరువురము కలిసి బ్రతకటం. ఇప్పుడు క్రీస్తు ఆత్మతో మనం ఎప్పుడైతే బ్రతుకుతున్నామో ఈ ఫలాలు ఎవరిస్తున్నారు? ఇవన్నీ ఇక్కడ ఏ కొట్లో కొనుక్కుంటాం మనం? ఎక్కడ నమ్ముతారా? ఎవరి అందుకే ఏమన్నారు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నారు? ఆత్మ ఫలములు అన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఫలాలు ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి? ఆత్మ ఫలాలు ఇవి శరీర నియమం బట్టి రావి. నువ్వు దేవునితో అంటకట్టబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఫలించేలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ నువ్వు దేవుని ఆత్మతో అంటకట్టబడ్డావు, దేవునితో నువ్వు ఉన్నావు, దేవుని వద్ద నుంచున్నట్టు ఉన్నావు, కాబట్టి నువ్వు ఫలించట్లా. కానీ నువ్వు ఫలించట్లా. అయితే 2లో ఏమన్నాడు? 4 ఫలింపని ప్రతి తీగను కట్ చేసి పడేస్తా.
ఎన్ని సంవత్సరాలు ఇంకా నువ్వు వచ్చావు, ఆత్మను పొందుకున్నావు, అన్ని మార్గాలు నడుస్తున్నావు, ముందుకు వెళ్తున్నావు, కానీ నీలో ప్రేమ ఉందా? లేదు. కత్తిరించి పడేస్తాడు. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అన్నాడు, ప్రేమ గురించి ఆయన చెప్తున్నాడు. ప్రేమ అంటే ఏంటండి? 13 ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపుడు. ఓకే, నువ్వు అంటగట్టబడ్డావు నిజమే, నువ్వు దేవునితో ఉన్నావు నిజమే, నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉన్నావో లేదో చెప్పేస్తున్నాడు ఇక్కడ. మొదట ఒకే ఒక ఫ్రూట్ గురించి మాట్లాడుతున్నా, ప్రేమ గురించి, ప్రేమ లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం. అవి మనలో ఉన్నాయా లేవా, మనం ఫలించామో లేవో అర్థమైపోద్ది. ఇక్కడ ప్రేమ అని అంటే ఏమన్నాడు? మొదటిదే ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. రెండు విషయాల గురించి మాట్లాడతా. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ నువ్వు ఏదో ప్రేమించేది కాదు. మొన్న చింతపండు కోసం వెళ్ళానండి, కేజీ చింతపండు కొంది, ఇవ్వలా, అందుకే మాట్లాడటం మానేశా. సొంతను ఎన్నో 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఇద్దరిది, చింతపండు ఇవ్వలేదని చెప్పి ఏమైపోయింది? ఇప్పుడు ప్రేమ ఆగిపోయింది. కానీ నిజమైన ప్రేమ అంటే ఏంటంట? దీర్ఘకాలం సహించును. ఆమె సహించుకుంటుంది. వాడు నీ మీద కోపాన్ని ప్రదర్శించిన, వాడు నీ మీద అవినీతిని ప్రదర్శించిన, వాడు నీ మీద లేనిపోని మాటలు మాట్లాడినా ప్రేమ ఏం చేస్తుంది? ఇప్పుడు వీడు వేస్ట్ కాడరా, వీడిని ప్రేమించడం వేస్ట్ అలా అంటుందా? అనదు. ప్రేమిస్తూనే ఉంటుంది. ఇంకా ప్రేమ అనేది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. అందుకని ఆయన ఏమంటాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించను, కుమారుని ఇచ్చి పడేసాడు అంతే. ప్రేమ అంటే ఇచ్చేది, అన్కండిషనబుల్ లవ్. ప్రేమ అనేది వాడు ఏదో చేశాడు దుర్మార్గంగా, వీడేదో చేశాడు కాబట్టి వీడిని కట్ చేసి పడేస్తాననేది కాదు ప్రేమ. దయ చూపించేది. ఆమెన్ హల్లెలూయా. దయ చూపించి, దయ అంటే ఎవడ మీద చూపిస్తావు? నువ్వు నీకన్నా తక్కువ హీన స్థితిలో ఉన్నాడు మీద చూపిస్తావు, పిల్లగాడి మీద చూపిస్తావు, చిన్న పోరగాడి మీద చూపిస్తావు. భక్తిలో నీకన్నా ఒకవేళ వాడు తక్కువగా ఉండి నీ గురించి చెడ్డగా మాట్లాడాడు, నువ్వేం చేస్తావు? ఆడి మీద దయ చూపిస్తావు. ఆమెన్ హల్లెలూయా. ఆడి మీద ఏం చేస్తావు? దయ చూపిస్తావు. కానీ వీడిని కట్ చేస్తా, వీడు వేస్టేగా అని అనవు. అంటే ప్రేమ ఒకవేళ నీలో ఉంటే నీ హృదయం ఎలా మార్చబడుతుందంటే, నీ హృదయం ఏ విధంగా పరిపక్వత చెందుతుందంటే, నువ్వు దీర్ఘకాలం సహిస్తావు. ఆమెన్ హల్లెలూయా. మరి ఎన్నాళ్ళు సహిస్తున్నావు? నువ్వు ఎన్ని రోజులు సహించగలిగే విధంగా ఉంటున్నావు? నువ్వు ఎన్ని రోజులు ఇతరుల పట్ల దయ చూపించేవాడిగా ఉంటున్నావు? నువ్వు ఎన్ని రోజులు మరి నీ శత్రువులను ప్రేమించేవాళ్ళ ఉంటున్నావు? ఎవడన్నా ఒక మాట అంటే ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు. ఎవడన్నా ఒక ఇదంటే ఏమైపోయాడు? దూరంగా జరిగిపోవాలా. కాబట్టి ఇప్పుడు ఈ సంగమా ప్రేమ ఏం చేస్తుందండి? దీర్ఘకాలము సహిస్తుంది. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి ఆయన దీర్ఘకాలం సహించాడు. ఆయన సిలువ వేయడానికి వచ్చినప్పుడు 2 చేతులు అక్కడ పెట్టి సిలువ వేయించుకుని వెళ్ళిపోవాలా. ఆయన మొహం మీద కాండ్రించి ఉమ్మేశారట. ఆయన ఏం చేశాడు? ఈ మనుషుల కోసం నేను వస్తే నా మీద ఉమ్మేశారంటారా, నేను ఈ సిలువెక్కను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, వదిలేసి వెళ్ళిపోడా ఎల్లా. ఆయన ఏం చేశాడు? ఉమ్మేసినా తుడుచుకున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగురు కాబట్టి వీళ్ళని క్షమించండి అన్నాడు. దట్ ఈస్ ద లవ్. అది ఇది అన్కండిషనబుల్ లవ్. అది నీలో ఫలించడం అంటే ఈ సంవత్సరం మనందరం ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్ హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్. ఒకవేళ నువ్వు ఫలించలేదనుకో, నేను ఇంకా 8 విషయాలు చెప్పాలి, ఒకే ఒక ప్రేమ గురించి చెప్తున్నా. ఒకవేళ మనం ఫలించకపోతే ఏమైపోతాం? కత్తిరించబడేస్తాడు దేవుడు. లేకపోతే ఏం చేస్తాడు? ఆరని అగ్నిలో పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆమెన్. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? సుఖ భోగాలతో బ్రతుకుతున్నాడు, సుఖ సంతోషాలతో బ్రతుకున్నాడు. రాజు ఆయనకి తినడానికి ఉండడానికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుని ప్రేమ తెలియదు ఆయనకి. ఎవరిని పట్టించుకునేవాడు కాదు, ఎవడ పట్టిన దయ లేదు, జాలి లేదు. ఏమైపోయాడు? ఒకరోజు యాతన పడుతున్నాడు. అయ్యా ఒక్కసారి ఒక్క బొట్టు గ్లాసు నీళ్ళ గురించి కాదు పరితపించేదైనా, ఒక్క నీటి బొట్టు లాజరు వచ్చి నా నోట్లో వేస్తాడా? ఒక్క పర్మిషన్. అలా ఉంటుంది అనమాట అగ్ని అంటే. మై డియర్ ఫ్రెండ్, అగ్ని అంటే ఏదోలాగా కాదు, సింగిల్ బొట్టు కోసం మనం పరితపించిపోతాం. కాబట్టి మనం ఫలించాల్సిందే. మన జీవితంలో ఏం చేయాలండి? ఫలించాలి. ఫలభరితమైన జీవితం మన జీవితంలో లేనప్పుడు ఏమైపోద్ది? మనం ఆరని అగ్నిలో వేయబడతాం. కాబట్టి ఈ సంవత్సరం మనం ఏం చేయాలా? బహుగా ఫలించాలి. మనం ఫలిస్తే ఏమవుతాం? మనం దేవుని నామాన్ని మహిమ తీసుకొస్తాం. మనందరం ఎందుకున్నాం ఇక్కడ? ఎందుకున్నాం? దేవుని నామాన్ని మహిమపరచడం కోసం. ఆమెన్ హల్లెలూయా. మనందరం దేని కోసం ఉన్నామండి ఇక్కడ? దేవుని నామాన్ని మహిమపరచడం కోసం. దేవుని నామాన్ని దూషించడం కోసం కాదు, దేవుని నామాన్ని
వ్యర్థంగా ఉచ్చరించడం కోసం కాదు, దేవుడి నామాన్ని మహిమ తీసుకురావడం కోసం. నేను చాలా ఒక్క విషయాన్ని చెప్పా, ఒక్క ఫలాన్ని గురించి చెప్పా. అటువంటి ప్రేమ మనలో ఉండాలి, అటువంటి ప్రేమ గల హృదయం మనలో ఉండాలి, అటువంటి ప్రేమను చూపించే వ్యక్తులుగా మనం ఉండాలి. మన దేవుడు ఏమన్నాడంటే, మన దేవుని ఒకవేళ చూడాలి, ఆయన రూపం ఏంటని ఒకవేళ మీరు పరిశీలిస్తే దేవుడు ఎలా ఉంటాడు, ఆయన రూపం ఏంటనంటే రోమపత్రికలో ఉంది ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆమె ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఏంటంటే ప్రేమ స్వరూపి అనంట. కాబట్టి ప్రియ సంగమా, దేవుళ్ళు అంటగట్టబడిన మనం ఇప్పుడు అంటగట్టబడడం అంటే ఏంటి, ఆయనలో నిలవడం అంటే ఏంటి, ఆయనతో ఉండడం అంటే ఏంటి, ఆయన స్వభావాలను అందిపుచ్చుకోవడమే కదా, ఆయన స్వభావాలని లోకంలో ప్రదర్శించడమే కదా. మరి ఇప్పుడు ఆయన ప్రేమ స్వరూపి, మరి నువ్వేమైపోవాలి? ఇప్పుడు ప్రేమ స్వరూపి ఇవ్వాలి. ఆమె హల్లెలూయా. నువ్వేమైపోవాలి? ప్రేమ స్వరూపి ఇవ్వాలి. అవలేదంటే మనం ఫలించలేదు. కాబట్టి మనందరం ప్రాక్టీస్ చేయాలి, మనందరం ముందుకు వెళ్ళాలి, మనందరం ఫలించాలి. ఫలించకపోతే మనం ఆరనగ్గిలో వస్తాం. నేను చెప్పే మాటలు కాదు, నేనేదో ఆవేశంగా చెప్పే మాటలు కాదు, దేవుని వాక్యం మనకి చెప్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నామం మహిమపరచబడ్డానికి ఇక్కడ మనం ఏమవుతున్నాం? ఫలించడం వల్ల మహిమ దేవుడిని తీసుకొస్తున్నాం. అదే వాక్యం దేవుడు చెప్తున్నాడు కొరింథీ పత్రిక 1 కొరింథీ 20 ఏమని చెప్తున్నాడు? దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నావో అన్నీ కూడా క్రీస్తు యేసునందు అవునన్నట్లే ఉన్నాయి. కాబట్టి ఆయన నామం మహిమపరచబడడం కోసం నిశ్చయముగా ఖచ్చితముగా అన్నీ నీకు ఇచ్చి పడేస్తానా, అన్నీ నీకు ఇచ్చి పడేస్తానే కదా, తీసుకో. కానీ మనం ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాల. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమని నీ దేహమును, మన ప్రాణమును గురించి, ఏమి ధరించుకుందాం మన దేహాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అడవి పువ్వులు చూడు, వాటన్నిటినీ ఎవరు చేస్తున్నారు? నేనే కదా చేసేది. ఆకాశ పక్షులు చూడు, అవి ఏం చేయవు, పని చేయవు, కూర్చవు, కోట్లలో ధాన్యాన్ని సమకూర్చవు, కానీ వాటిని నేను పోషిస్తున్నాను. కాబట్టి మీకు వాగ్దానం దేవుడు ఒకటే కాదు, ఎన్నో వాగ్దానాలు మనకి ఇవ్వాలనుకుంటాడు. కానీ మనం ఏం చేయాలి? దేవునామాన్ని మహిమపరచాలి. దేవునామం మహిమపరచబడాలంటే ఏం చేయాలి? మనం ఫలించాలి. మన జీవితం మంచిగా ఉంటే దేవునామం మహిమపరచబడదు. ఇప్పుడు యూట్యూబ్లో అట్లా ఏంటి, పలానాడు ఇలా తాగుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, క్రిస్టియన్స్ అంటే ఇలాగే ఉన్నారనుకుంటారు, అలా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మన ప్రవర్తన మారినట్లయితే దేవుడి దగ్గరికి అనేకులు వస్తారు, అనేకులు దేవుణ్ణి ఆకర్షిస్తారు. మనం ప్రేమను కలిగి ఉంటేనే దేవుని వైపు అనేకులు చూస్తారు. కాబట్టి మన హృదయాలు ఫలాలను మనం కలిగి ఈ సంవత్సరం ఈ ఆత్మ కలిగిన సంఘములో పరిశుద్ధాత్మ కలిగిన గొప్ప సంఘాన్ని ఇచ్చాడండి దేవుడు. మనకి పరిశుద్ధాత్మ సంఘంలో మనల్ని నిలబెట్టాడండి. మనకి మంచి నాయకుడిని, పరిశుద్ధాత్మ బోధ కలిగిన నాయకుడు మనకు అనుగ్రహించాడండి దేవుడు. కాబట్టి ఆ అపోస్తుల బోధ యందు, రొట్టె విచిత యందు మనం ఉన్నట్లయితే మనం ఫలిస్తాం. అనేకులకి ఇలాంటివి లేవు. ఆత్మ గురించి ఎవరు చెప్పరు, ఆత్మ లేదంటారు అందరూ, కార్యాలు లేవంటారు, అవన్నీ అప్పుడు అయిపోయినాయి అంటారు. మరి ఆత్మఫలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడ కొనుక్కుంటారండి? మరి శరీర నియమమేమో, శరీరం ద్వారా పాపం చేస్తే వచ్చేది మనకి జీతం మరణం. కాబట్టి ఈ సంఘమా ఇటువంటి గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు, ఇటువంటి గొప్ప సంఘం మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ సంఘములో మనం అంటకట్టబడాలి, మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యం జీవించుగాక.